ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తరహాలో సరికొత్త ఈవెంట్ పుట్టుకొచ్చింది. అదే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. ముంబై వేదికగా ఐఎస్పీఎల్ ఈవెంట్ జరగబోతోంది. ప్రస్తుతం మనం ముంబైలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ స్టేడియం వేదికగా ఐఎస్పీఎల్ ఈవెంట్ జరగబోతోంది. ముఖ్యంగా లోకల్ టాలెంట్ ను వెలికి తీసేందుకు జరుగుతున్నటువంటి ఈవెంట్ పేరు కూడా స్ట్రీట్ టు స్టేడియం అని చెప్పి పెట్టారు. స్ట్రీట్ టు స్టేడియం పేరుతో లీగ్లను నిర్వహిస్తున్నారు. అంటే ఇది ఐపీఎల్ తరహాలోనే జరుగుతుంటుంది, కానీ ఐపీఎల్ T20 ఫార్మాట్లో జరుగుతుంది, కానీ ఇది T10 ఫార్మాట్. అందులోనూ ఐపీఎల్లో గ్రేస్ బాల్తో ఆడుతుంటాం, కానీ ఇది టెన్నిస్ బాల్తో ఆడుతూ ఉంటారు. ముఖ్యంగా మనం లోకల్గా ఆడేటటువంటి చాలా మంది యంగ్ టాలెంట్ లోకల్గా ఆడుతూ ఉంటారు. వాళ్ళు క్రికెట్ టెక్నిక్స్ కానీ లేకపోతే ధీటైనటువంటి ఆటగాళ్లతో సమానంగా ఆడుతూ ఉంటారు, కానీ వాళ్ళ టాలెంట్ ఎప్పుడూ బయటకు రాదు. కానీ అలాంటి టాలెంట్ను వెలికి తీయడానికే ఈ ఐఎస్పీఎల్ పెట్టారు. దాని పేరు కూడా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అని చెప్పారు. ఇందులో క్రికెట్ లెజెండ్స్తో పాటు సినీ స్టార్స్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. మొత్తం 6 టీంలు ఇందులో ఉండబోతున్నాయి. అందులో శ్రీనగర్ టీం ఉంది. దానికి శ్రీనగర్ టీంకి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భాగస్వామ్యంగా ఉన్నాడు. మరోవైపు బెంగళూరు టీంకి హృతిక్ రోషన్ ఉన్నాడు. ముంబై టీంకి అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. చెన్నై టీంకి తమిళ్ హీరో సూర్య ఉండగా హైదరాబాద్ టీంకు రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. మరి కోల్కతా టీంకు సైఫ్ అలీ ఖాన్ తో పాటు కరీనా కపూర్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈ ఎంటైర్ ఈవెంట్ కు కోర్ కమిటీ మెంబర్ గా సచిన్ టెండూల్కర్ ఉండబోతున్నారు. వీళ్ళంతా ఇప్పుడు జరగబోయేటటువంటి ఈవెంట్ కు కూడా హాజరవబోతూ ఉన్నారు. మొత్తం ప్రతి ఒక్క అటు సినీ స్టార్స్ తో పాటు క్రికెట్ దిగ్గజాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు. T20 ఫార్మాట్ లో జరుగుతుంది. ముఖ్యంగా టెన్నిస్ బాల్ తో జరుగుతూ ఉంటుంది. మనం చాలా మటుకు ఇన్స్టా రీల్స్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. లోకల్ గా కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈవెంట్ పెట్టుకొని టెన్నిస్ బాల్ తో ఆడుతూ ఉంటారు. ఆల్మోస్ట్ మనం ఐపీఎల్లో ఎలాంటి ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్లు చూస్తూ ఉంటామో అదే స్థాయిలో కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి టాలెంట్ను ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్ మాదిరిగా తీసుకొని వచ్చి ఇంటర్నేషనల్ వైడ్గా ఈవెంట్ నిర్వహించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం స్టేడియంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చూడొచ్చు. ఇందులో మొత్తం ఉన్నటువంటి 6 టీంలకు కూడా ఐపీఎల్ తరహాలో పేర్లు పెట్టారు. ముంబై టీంకు మాగి ముంబై అని, బెంగళూరు స్ట్రైకర్స్, శ్రీనగర్కి వీర్, చెన్నై సింగమ్స్, ఫాల్కాన్ రైజర్స్ హైదరాబాద్, టైగర్స్ ఆఫ్ కోల్కతా టీమ్స్ అని చెప్పి పెట్టారు. మరి ఐపీఎల్లో మనం చూస్తుంటాం క్రీడాకారులను ఏ విధంగా అయితే వేలం వేస్తూ ఉంటారో అదే తరహాలో వేలం వేసి క్రీడాకారులను కూడా కొన్ని ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. లోకల్గా ఉండేటటువంటి టాలెంట్ను ఐడెంటిఫై చేసి అందులో ఉన్నటువంటి ఆటగాళ్లు కానీ లేకపోతే వాళ్ళు ఆల్రెడీ కొన్ని క్రిక్ హీరోస్ లాంటి యాప్లో వాళ్ళు నమోదు చేసుకొని ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా ఆడినటువంటి గేమ్ ఫార్మాట్ని అంతా కూడా దాన్ని బేస్ చేసుకొని మరోవైపు వాళ్ళ అంతకుముందు కొన్ని ఆడిషన్స్ కూడా నిర్వహించి వాళ్ళ ద్వారా ఐపీఎల్లో వేలం వేసుకొని వీళ్ళందరినీ తీసుకున్నారు. సో ఈరోజు ఈ ఒక్క మ్యాచ్ జరగబోతోంది. ప్రతిరోజు 2 మ్యాచ్లు. మొత్తం ముంబై థానేలో ఉన్నటువంటి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్లు జరగబోతూ ఉన్నాయి. మరి అట్టహాసంగా వేడుకలను కూడా నిర్వహించబోతున్నారు. అటు స్టార్ హీరోస్తో పాటు మరోవైపు క్రికెట్ లెజెండ్స్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. మరోవైపు ఇనాగ్రల్ మ్యాచ్ కింద ఒక సరికొత్తగా ఉండేటందుకు ఈవెంట్ ఎంత అట్టహాసంగా ప్రారంభిస్తూ ఉన్నారో ఆ లీగ్ ను కూడా ప్రారంభంగా టీమ్స్ మధ్య కాకుండా క్రికెట్ లెజెండ్స్ వర్సెస్ సినిమా సూపర్ స్టార్స్ మధ్య మ్యాచ్ నిర్వహించబోతున్నారు. ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ తో పాటు అక్షయ్ కుమార్ వీళ్ళంతా మ్యాచ్ ఆడబోతున్నారు. క్రికెట్ లెజెండ్స్, సినీ సూపర్ స్టార్స్ మధ్య కూడా మ్యాచ్ జరగబోతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్ 2 టీంలకు కెప్టెన్స్ గా ఉండబోతున్నారు. సచిన్ టెండూల్కర్ కి సంబంధించి మాస్టర్ 11, అక్షయ్ కుమార్ కి సంబంధించి కిలాడి 11, ఇద్దరి మధ్య కూడా ఇనాగ్రల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ రోజు ఇనాగ్రల్ మ్యాచ్ తర్వాత రెగ్యులర్ గా ఉండేటటువంటి ఫార్మాట్ లో మ్యాచ్లు జరగబోతూ ఉన్నాయి. మొత్తం అటు 6 టీంలు ఇందులో తలపడతాయి. సో ప్రస్తుతానికి ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ తో ప్రారంభమవుతా ఉంది. ఈ కంప్లీట్ గా మనం చూస్తా ఉన్నాం స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ అనేది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలోనే ఏర్పాటు చేస్తా ఉన్నారు. అటు చీర్ గర్ల్స్ ఏర్పాటు చేయడం, చుట్టూ స్టేడియంలో క్రౌడ్ అంతా అనుమతించడం, దీనికి కూడా బుక్ మై షో ద్వారా టికెట్స్ అమ్మడం వంటిది కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా వాళ్ళ కాన్సెప్ట్ కూడా స్ట్రీట్ టు స్టేడియం అనేటటువంటి కాన్సెప్ట్ ను పెట్టడాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే లోకల్ గా ఉన్నటువంటి యంగ్ టాలెంట్ ను బయటకు తీసేందుకే ఈ లీగ్ నిర్వహించడానికి కూడా మనం చూస్తా ఉన్నాం. సో ఐపీఎల్ ఫార్మాట్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఐపీఎల్ T20 ఫార్మాట్ లో జరుగుతుంది, కానీ ఐఎస్పీఎల్ మాత్రం T10 ఫార్మాట్ లో జరుగుతూ ఉంటుంది. అది కూడా టెన్నిస్ బాల్ తో జరుగుతూ ఉంటుంది. సో యంగ్ టాలెంట్ కు కూడా ఇప్పుడు మేము కూడా క్రికెట్ ఆడొచ్చు, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగొచ్చు, ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వచ్చు అనేటటువంటి ధీమాను వాళ్ళకు కల్పించేందుకే ఈ లీగ్ ను కూడా నిర్వహిస్తున్నామని ఆర్గనైజర్స్ చెప్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం గల్లీల్లో ఆడేటటువంటి క్రికెటర్లనే చూస్తుంటాం, కానీ ఏకంగా గల్లీ నుంచి వాళ్ళని స్టేడియం దాకా కూడా తీసుకొని రావడాన్ని మనం చూస్తా ఉన్నారు. ఈ ఐఎస్పీఎల్ కాన్సెప్ట్ కూడా అదే. ముంబై స్టేడియం నుంచి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది ఈ 6 టీంలకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫో కానీ లేకపోతే సినీ స్టార్స్ అదేవిధంగా క్రికెట్ స్టార్స్ మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్ అప్డేట్స్ ను నేను మీకు అందిస్తూ ఉంటాను.
కెమెరామ్యాన్ జిల్లా రాజేష్తో రవికుమార్ ఎన్టీవీ ముంబై నుంచి.